అదే పార్ట్ 2లో కింజకి రీచ్ అయ్యానని చెప్పాను కదా ఈవినింగ్. అక్కడికి సాయంత్రం 5:30, 6కి రీచ్ అయ్యాను. కింజ దిగేసరికి ఇంకా కింజలోనే రూమ్స్ ఉన్నాయి, పడుకోవచ్చు అక్కడే. కాకపోతే కొంచెం ఇంకా చీకటి పడలేదు కదా, కొంచెం మధ్యలో వరకు ఏదన్నా వెళ్ళిపోయి పైన పడుకుందాము అనుకున్నా. దాని పేరు శంభు అంట. సో సరే అని చెప్పేసి షూలు వేసి కట్టుకొని స్టార్ట్ అయిపోయాను. జస్ట్ ఒక 1 అవర్ పోగానే చీకటి అయిపోయింది, టప్పుని చీకటి అయిపోయింది. ఇంకా అడవిలో వెళ్తున్నాను. ఆ శంభు అడ్రస్ కనుక్కోలేకపోతున్నాను. అక్కడ ఏమి దారులే లేవు అనమాట, కొండ మీద కదా. సో దారి తప్పిపోయి శంభు ఎక్కడ అని అరుస్తున్నా. సో మళ్ళీ కిందికి దిగి వెళ్ళిపోదామంటే ఆల్రెడీగా ఒక గంటన్నర అలా అదొక దూరం ఉంది, మళ్ళీ కిందికి కూడా వెళ్ళలేము, దానికి కూడా దారి కనుక్కొని వెళ్ళాలి. సో ఎటు కాకుండా పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళలేక అలా దారిలో చీకట్లో శంభు శంభు అని అరుచుకుంటూ ఎవరో ఒకరు దారి చెప్తారు కదా అని అలా పైకి వెళ్ళిపోతూనే ఉన్నాను. అక్కడ చాలా వరకు ఇల్లు ఉన్నాయి కానీ ఖాళీగా ఉన్నాయన్నమాట, ఒక్కరు కూడా లేరు. ఇంట్లో తాళం వేసి వెళ్ళిపోయారనమాట. సో हेलो, चंबू का रास्ता किधर है? ఈ లైట్లు వెలుగుతున్నాయి కదా, దీని పేరు కింజ. నేను ఆ కింది నుంచి వచ్చాను, ఆ కింజ నుంచి వచ్చాను. సో నేను అంత హైట్కి వచ్చాను అనమాట. ఆ లైట్లు అంతా చూడు ఎంత చిన్నగా కనపడుతున్నాయో. సో సగం కొండ ఎక్కేసాను అప్పుడే. సో కిందికి వెళ్ళలేను అలా అని చెప్పి పైకి వెళ్దామంటే దారి తెలట్లేదు. ఇల్లు కనిపించిన చోటంతా వెళ్ళిపోయి శంభు శంభు అని అరుస్తున్నాను. हेलो हेलो जी, అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో వాళ్ళు అడ్రస్ చెప్పారు. సో అక్కడికి వెళ్ళొచ్చు, మీరు స్టే చేయొచ్చు, అక్కడ ఒకతను మీకు అకామిడేట్ చేస్తాడు. हेलो दाई, సో అది లక్కీగా అది ఓపెన్లోనే ఉంది. ఆయన పడుకున్నారేమో అనుకున్నాను, తలుపు ఓపెన్లోనే ఉంది. అలా వెళ్ళిపోయాను, ఇంకా దొరికినట్టే షెల్టర్ అని. दाई, हाँ दाई, आ गए मैं। राजेश है मेरा नाम। मेरा नाम राजेश है। ఈ ప్లేస్ పేరు శంభు. దక్షకి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. కింజ నుంచి దక్షకి వెళ్ళే దారి మధ్యలో శంభు అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం రాత్రిపూట ఫుల్ 14 degrees, లేదా అంటే ఇక్కడ నైట్ మాత్రం 14 degrees లేదా 14 degrees 10 degrees టెంపరేచర్ తగ్గిపోయింది, ఫుల్ చలిగా అయిందనమాట. సో ఇది ఎత్తుకునేసరికి నాకు రాత్రి 9:30 అయింది హోటల్కి వచ్చేసరికి. పెంట్ హౌస్ అయితే బాగానే ఉంది, టీ హౌస్ అంటారు దీనిలో. ఇక్కడ నూడిల్స్ టీ తాగాను అంతే, ఏ పెద్ద ఆకలి కూడా వేయలేదు. కింజ మొత్తము చాలా డౌన్లో ఉండిన వల్ల నేను కొంచెం హైట్ ఉండే ప్రాంతంలోకి వెళ్తే బాడీ అక్లమేటైజ్ అవుతుంది కదా అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతోనే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో రాత్రి అయితే కష్టపడడానికి ఫలితం తగ్గింది, మంచి ప్లేస్కి వచ్చి పడుకున్నాను రాత్రి అంతా. నేను యాక్చువల్గా ఇది నాకు సర్ప్రైజ్ లాంటిది అనమాట. ఇది సర్ప్రైజ్ లాంటిది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న స్టార్ట్ అవుదాం అన్నట్టు, అక్కడే కింజలో పడుకుందాం అనుకున్నాను. కానీ సడన్ సర్ప్రైజ్ లాగా శంభుకు బయలుదేరి వచ్చాను. సో పోనీ మొత్తానికి ఒక 800 మీటర్లు 700 meters హైట్ ఎక్కాను. దానివల్ల కొంచెం బాడీ అక్లమేటైజ్ అయ్యేది అనుకుంటున్నా. సో మరుసటి రోజు 16th March 2024. సో ఫుడ్కి రీఛార్జ్కి మొత్తానికి కలిపి ఆయన 300-400 రూపాయలు తీసుకున్నాడు నేపాల్ కరెన్సీలో. మొత్తానికి పొద్దున 5 గంటలకే మెలకు వచ్చింది, కానీ ఇంకా చీకటి అనిపించి నేను బయటికి రాలేదు. తర్వాత 6:30కో 7 గంటలకు లేచి బయటకు వచ్చి అలా ఫోటోలు దిగేసి మొత్తం తిరిగాను. చాలా కొండ ప్రాంతం ఇది బాగా. Good morning everyone.
Today date is 16th March 2024. Last night I stayed here the Shambhu in the tea house. It was nice day. ఇది చాలా పెద్ద కొండ యాక్చువల్గా ఇక్కడ. ఇది చాలామంది కొండల మీదనే ఉంటున్నారు. అంటే ఒక 3 ఇల్లు 4 ఇల్లు ఉంటాయి కానీ ఒక ఊరు లాంటిది ఉంటుంది కొండల మీద. అంత హైట్గా ఎలా వెళ్తారో. దక్షకి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే దక్ష అనే ప్రాంతము చాలా కష్టము అక్కడికి రీచ్ అవ్వడం అనేది విన్నాను నేను. చాలా హైట్ ఉంటుంది అనమాట దక్ష అనేది. సో మొత్తానికి స్టార్ట్ అయ్యాను. కొంచెం దూరం పోయిన తర్వాత రూట్ మిస్ అయిపోయాను. యాక్చువల్గా నా దగ్గర maps.me.com మ్యాప్స్.me.OSM అని చెప్పేసి 2 ఆఫ్లైన్ మ్యాప్లు పెట్టుకున్నాను. ఆయన కూడా అది అంటే కొంచెం లోకల్లో తెలిసి ఉండాలి కదా మ్యాప్ రీడ్ చేయాలన్న కూడా. నాకు ఆ మ్యాప్ని సరిగా చదవడం అవ్వలేదు. Hello, how can I go to Dakshu? Hi. Hello. మొత్తానికి దారి తప్పిపోయాను అనమాట. దారి తప్పి అటు ఇటు తిరుక్కుంటా చాలా లేట్గా స్టార్ట్ అయిపోయింది ట్రెక్కింగ్. సో అలాగా నాకు మ్యాప్స్ కూడా సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. అలా ఏదో గుడ్డిగా అలా పైకి వెళ్తున్నాను. ओके, एक ही रास्ता रहेगा ऊपर? एक ही रास्ता. ओके, मैं ऊपर तक जाके अलग रास्ता बोल के नीचे आया. మీరు ఏదైనా కానీ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుందండి ఫోన్లో, ఆ కంట్రీని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది వైఫై కనెక్ట్ చేసుకుంటేనే అవుతుంది. యాక్చువల్గా వైఫై కానీ సెల్యులర్ నెట్వర్క్తోనే అది ఆ కంట్రీ తాలూకా రీజన్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది ఆఫ్లైన్లో. సో ఆఫ్లైన్ మ్యాప్ అప్పటికప్పటికి డౌన్లోడ్ చేసుకున్న కూడా ఆ కంట్రీ రీజన్ డౌన్లోడ్ అవ్వకుంటే ఆ మ్యాప్స్ చూపించదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నౌ ద టైమ్ ఈజ్ అట్ 12:30 PM. సో అలాగా వెళ్ళాను. మొత్తానికి వెళ్తే మధ్యాహ్నం 3 గంటలకి ఆ టైంలో ఒక టీ హౌస్కి రీచ్ అయ్యాను. ఆ ఊరి పేరు సేటి అంట. సో అక్కడే తినేసి అక్కడే కూర్చొని ఏదైనా భోంచేద్దాం అనుకుని అక్కడ కూర్చున్నాను నేను. చాలా కష్టం అనిపించింది. మొత్తానికి కింది నుంచి వస్తుంటే చెప్పడానికి ఒక్కరు కూడా లేరు. సో జిరి రూట్లో మీరు గుర్తుపెట్టుకోండి, జిరికి రీచ్ అయ్యేంత వరకు మనుషులు ఉంటారు. ఇంకా జిరి నుంచి దక్షు, జుంబసి, సలరీ వరకు ఇంకెవరు ఉండరు అనమాట. మీరు ఒక్కరే ఆల్మోస్ట్. ఇంకా అది కూడా నేను కొంచెం ఆఫ్ సీజన్ అనమాట. మార్చి అనేది ఇంకెవరు ట్రెక్కింగ్లు సరిగా స్టార్ట్ అవ్వవు. ఆ సీజన్లో వచ్చినందుకు ఎవరు లేరు. సో నాకు అడ్రస్లు చెప్పడానికి కూడా ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. సో అటు ఇటు తిరుక్కుంటా మ్యాప్స్ని అడుక్కొని అలాగా ఇబ్బంది పడుకుంటే ఇక్కడికి రీచ్ అయ్యాను. దక్షుకు హైట్ ఎక్కడం ఒక ఎత్తు అయితే ఆ అడ్రస్ కనుక్కొని కరెక్ట్ డైరెక్షన్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా ఒక ఎత్తు. సో ఇది మొత్తం ఒకసారి పైకి వెళ్ళిపోయాను. అది కొంచెం తర్వాత ఇది రాంగ్ రూట్ అని చెప్పేసరికి మళ్ళీ కిందికి దిగిపోయి మళ్ళీ వేరే రూట్లోంచి వెళ్ళిపోయాను. అలాగా ఊరికే ఉత్తిపుణ్యాన్నే టైం ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. సో ఇతను కరెక్ట్గా చెప్పాడన్నమాట డైరెక్షన్. ఇంకా పైకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి సింగిల్ రూటే ఉంటుందని చెప్పాడు. ఇంకా బోన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. యా, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? My name is Ongilama. Ongilama, okay. Hi, I'm Rajesh. Actually, this bike is so nice. Once I came here and he received me very well. He asked me to, you want to have something? And he only offered this one. Now I am going to have food here. ఈ ఫ్లవర్స్ పేరు లాల్ గురామ్స్ అంటారు. ఇక్కడ నేపాలీ ఫ్లాగ్లో కూడా ఒక సింబల్ ఇది.
లాల్ గురామ్స్ చూడడానికి చాలా బాగుంటాయి. దాదాపు ఒక తెంపిన తర్వాత వారం రోజుల The వరకు city అలానే ఉంటాయి అనమాట. is the place came. ఇంటిని స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో సేటీ వచ్చింది. ఇక్కడ 2015 ఏప్రిల్లో ఫుల్ అర్త్క్వేక్ అనమాట. మొత్తం కొండల మీద ఉన్న ఇల్లు కూడా పడిపోయాయి. సో అప్పటికి దాదాపు 3:30-4 టైం చూపిస్తుంది. కాకపోతే ఆఫ్లైన్ మ్యాప్లో ఇంకా 7 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట దక్షు. 7 కిలోమీటర్లు అంటే ఇంకా మ్యాక్సిమమ్ సన్సెట్ వచ్చేసి 5:36 అనుకున్నాం. 3 గంటల్లో రీచ్ అవ్వాలి 7 కిలోమీటర్లు. అది కూడా ఫుల్ హైట్ అనమాట. సో 3 గంటల్లో 7 కిలోమీటర్లు ఎక్కాలన్నమాట. అది కూడా ఎంత పాసిబిలిటీ ఉందో తెలియదు కానీ చెప్పేసి అలా వెళ్తున్నాను. వెళ్తుంటే కొద్దిసేపటికి ఒక పెద్ద ఫారెస్ట్ వచ్చింది. ఎవ్వరు లేరు, కనీసం లోకల్స్ కూడా లేరు, అక్కడ ఇల్లు కూడా లేవన్నమాట. సో ఇంకా అదే ఆ ఫారెస్ట్ లోపల నుంచి అలాగా స్టార్ట్ అయిపోయాను. ఇంకా లోపలికి ఏమైనా కానీ పోరలేదు అన్నట్టు అనిపించింది కొన్నిసార్లు. ఎందుకురా బాబు ఈ దారి పెట్టుకొని వచ్చాను నేను ఇలాగా అని. బట్ తప్పదు కదా, డబ్బులు తక్కువ సేవ్ చేసుకోవాలనుకుంటే అయినా ఇంకా ఇలాంటి మార్గాలు ఎత్తుకొని వెళ్ళడమే మంచిది. లేదంటే ఆ లూక్లకి దాదాపు 18,000-16,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నమాట ఆ లూక్లోకి వెళ్ళడానికి. సో ఇలాగా ఆల్మోస్ట్ ఈ ఫారెస్ట్లోనే ఒక 1.5 hour వరకు ట్రెక్కింగ్ చేశాను. మొత్తానికి చీకటి అయ్యే టైంలో ఇంకా 5 గంటల ఆ టైంలో ఏదో ఒక పెద్ద ఫ్లాగ్ ఊగుతా కనపడింది. I asked the Dakshu and he told this is the Dakshu. సో దక్షిణ ప్లేస్ 3,500 మీటర్లు 3,300 మీటర్ల మధ్యలో ఉంటుంది ఆల్టిట్యూడ్. చాలా హైట్ ప్లేస్ అనమాట. నాకు మార్నింగ్ రీచ్ అవ్వడానికి చాలా కష్టమైంది. ఒక్కసారి ఈ హోటల్కి వెళ్ళిపోయేసరికి రిలాక్స్గా మొత్తం బ్యాగులన్నీ పడేసి అలా రిలాక్స్గా అక్కడ టీ అలాగ మొత్తానికి రిలాక్స్గా ఆ బ్యాగులన్నీ రూమ్లో పడేసి హాయిగా అక్కడికి కూర్చొని కాఫీ మగ్గు పట్టుకునేసరికి హాయిగా అనిపించింది నాకు. మొత్తం ఆ రోజు పడ్డ కష్టమంతా తీరిపోయినట్టు అనిపించింది. సో ఇది ఎలా అంటే 3,500 మీటర్లు ఉండే స్టెప్స్ని నాన్ స్టాప్గా ఎక్కుకుంటే ఎలా వెళ్తుంటుందో అలా ఉంటుంది అనమాట ఈ దక్షు అనేది. చాలా కష్టం ఇక్కడికి రీచ్ అవ్వడం దక్షుకి అనేది. ఫ్యూచర్లో ఏదైనా దక్షు అంటే కాళ్ళు వణికిపోయేటట్టుగా కష్టపడ్డాను ఈరోజు నేను. దక్షుని ఎప్పటికీ మర్చిపోను. అప్పటికి మధ్యాహ్నం 3 గంటల టైంలో బాగానే ఉండింది, 22-24 టెంపరేచరు. మధ్యాహ్నం 3 వరకు టెంపరేచర్ బాగానే ఉంది, అంటే 22 degrees అలాగా. సడన్గా 5 అయ్యేసరికి 10 degreesకో 8 degreesకో పడిపోయింది. మొత్తం చేతిలో కర్రలు కూడా చల్లగా అయిపోయాయి. సో ఇమ్మీడియట్గా ఎక్కడైనా చెక్ ఇన్ అయిపోవాలన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చాను నేను. ఒకవేళ ఇది నేను 5 కల్లా రీచ్ అవ్వకుంటే, ఒకవేళ ఇది చీకటి పడి లోపల ఇక్కడికి రీచ్ అవ్వకుంటే చాలా ఇబ్బంది పడేవాడిని. మామూలుగా నేను పెట్టుకునే డెస్టినీ ఏంటంటే జుంబెసి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డే పట్టేటట్టు ఉంది. జుంబెసికి వెళ్ళిపోవచ్చేమనుకున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్గా. బట్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. సో ఇంకా జుంబెసి అనేది రేపు వెళ్దాం అన్నట్టుగా అక్కడే పడుకోవడం స్టార్ట్ చేశాను. ఒకవేళ డేర్ చేసి వెళ్ళినా కూడా అంత ఏమన్నా నైట్ మధ్యలో ఇరుక్కుపోతే ఇంకా నిన్నట్లాగా షింబు అని నడుచుకుంటూ ఉండాలి. అది కూడా ఇది జుంబెసి వచ్చేసి ఒక సగం ట్రెక్కింగ్ అంతా ఫారెస్ట్లో ఉంటుందంట. సో ఎందుకు వచ్చింది లేరా బాబు అని చెప్పేసి ఇంక అక్కడే దక్షులో హాయిగా షెల్టర్ చూసుకొని పడుకుంటున్నా. నా గోప్రో వచ్చేసి ఆల్మోస్ట్ 170 degrees వైడ్ యాంగిల్ షూట్ చేస్తుంది. అయినా కూడా ఈ కొండలు గోప్రోలో సరిపోవట్లేదు అనమాట. అంత పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. అసలు షూట్ చేస్తుంటే అసలు కొండలు కెమెరా క్యాప్చర్ అవ్వలేకపోతున్నాయి, అంత పెద్ద కొండలు ఇవి. అదే జిరి రూట్లో చెప్పారు చాలా పెద్ద పెద్ద కొండలు టచ్ అవుతాయని చెప్పేసి, ఇవే అనమాట. చాలా చలిగా ఉంది, ఇంక వెంటనే వెళ్ళిపోయి పడుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాను.
ఈ ట్రెక్కింగ్ సిరీస్ పార్ట్ 4లో ఈ నేపాల్ అమ్మాయి ఒక పాటకి డ్యాన్స్ చేసిందనమాట. ఆ పాట కూడా చాలా బాగుంది. తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. పార్ట్ 4లో చూస్తారు మీరు ఈ అమ్మాయి డ్యాన్స్ అండ్ సాంగ్.